ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారా అండి? మరి మీ అందరికి గొప్ప శుభవార్త. హైదరాబాద్ సికింద్రాబాద్ లో అద్భుతమైన ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది కదా. మరి నవంబర్లో మొదటి రోజున November 1st మరి ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల మరి సికింద్రాబాద్ రోడ్ నందు జరగనయ్యింది. మరి ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు మరి ఎంతమంది ఆరాధనలో పాల్గొంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మరి నవంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు చాలా చక్కగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఎలా మరి ఆధ్యాత్మికంగా మనం బలముగా ఉండాలి, ఇలా అన్ని విషయాలు దేవుడు మాట్లాడుతూ మరి అలసిపోయిన సొమ్మసిల్లిపోయిన మన జీవితాల్లో ప్రభు గొప్ప కృపను చూపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఎవడు నాయందు నిలుచునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరు ప్రభు యందు నిలిచి ఉంటారో వారి యందు ప్రభు నిలిచుండి దేవుడు అద్భుతమైన రీతిలో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. వారి జీవితం ఫలభరితమైన జీవితంగా మార్చబడుతుందండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందికి ఆ ఫలభరితమైన జీవితం కావాలి, ఫలింపు చూడాలి, ఎంతమంది దీవించబడాలి, ఎంతమంది జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. ఎప్పుడు కూడా ఆ బ్లెస్సింగ్స్ కొరకే మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదండి. నేను ఫలించాలి, నేను దీవించబడాలి. కానీ మనము ఆ మాటలు అంటూ ఉంటాం, నేను బ్లెస్ అవ్వాలి అని, దేవుని బ్లెస్ చేయమని అంటూ ఉంటాం. కానీ చూడండి, ఎక్కడ లోపం అంటే మన జీవితాల్లోనే లోపం. మనం దేవుని యందు నిలిచి ఉండని వారిగా ఉంటూ ఉంటాం కదండి. అంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేదా మరి దేవుని యందు మరి భయము, భక్తి లేని వారిగా మనము ఉంటూ ఉంటాం. అప్పుడు మరి మనం ఫలింపును చూడలేము కదా. మరి ఉదయకాల సమయంలో దేవునికి వేరుక మనం ఉండే ఏం చేస్తాం కదా. చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు. పేరుకు మాత్రము ఆ పేరు క్రైస్తవ పేరు ఉంటుంది. కానీ చేసేవన్నీ కూడా, మాట్లాడేవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన మాటలు, చేసేవన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు. అన్నిట్లో కూడా ఒక నెగిటివ్ మరి ఆలోచనలతో ఉండడము మనం చూస్తూ ఉంటాం. మంచి విషయాలలో మనం ముందుకు సాగాలని, ప్రేమతో ఉండాలని ప్రభు ఎన్నిసార్లు మాట్లాడినా ఆ జీవితాలు జీవించలేని బ్రతుకులుగా మన బ్రతుకులు ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఆ విషయాలలో మరి జాగ్రత్తగా లేకపోతే మనం దీవించబడలేమండి. ఈ రోజున నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ తరతరాలు దీవించబడాలంటే, ఫలించాలంటే నీవు దేవుని యందు నిలిచి ఉండాలి. నీవు, నేను అందరం దేవుని యందు నిలిచి ఉంటే అప్పుడు ఆయన మన యందు ఉండి అన్ని విషయాల కృప చూపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటలు గట్టిగా పట్టుకుందామండి. ప్రభు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా. ప్రతిరోజు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. మరి చూడండి, క్రైస్తవ పేర్లు పెట్టుకొని క్రైస్తవులు మనం చెప్పుకోవడమే కాదు, కానీ చూడండి మన జీవితాలు ఎలా ఉండాలి అంటే మన మాటలో ఎప్పుడు కూడా నీతి ఉండాలండి, యథార్థత ఉండాలి. మనం చేస్తున్న ప్రతి పనిలో యథార్థత, భక్తిలో యథార్థత, అన్ని విషయాల్లో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో యథార్థత కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. మనం ఎలా ఉంటామంటే దేవుడు ఏదైతే వద్దంటున్నారో, ఏదైతే చెయ్యొద్దంటున్నారో వాటినే చేస్తూ దేవుని అవమానపరిచే జీవితాలుగా ఉంటుంది. ఒకవేళ అలాంటి జీవితాలుగా ఉంటే జీవితాలు మార్చుకుందామా? అన్నీ వదిలిపెడదాం, దేవుని యందు నిలిచి ఉందాం. ఆయన మన యందు ఉండి మనల్ని ఫలింపులోనికి నడిపిస్తారు. అద్భుతమైన రీతిలో ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకుందాం, బలంగా ముందుకు సాగుదాం. ఈ ప్రత్యేకింపబడిన మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడను కాక. ఆమేన్. ప్రార్థిద్దాము. మరి ప్రార్థన. అద్భుతమైన
తండ్రి ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బ్లెస్ అవుతున్నామయ్యా. నీ యందు నిలిచిన వారి జీవితాలు ఫలిస్తాయని మాట్లాడుతూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో నీ యందు లేకపోతే మేము వేరుగా ఉండి ఏమి చేయలేమంటున్నావయ్యా. ప్రభా మీకు ప్రభా వేరైన మాటలు, వేరైన చేతులు మా జీవితంలో ఎన్నడూ కూడా ఉండద్దు. మా జీవితాలు, మా కుటుంబాలు, మా పిల్లలు తరతరాలు దీవించబడాలయ్యా. నీ మాటలు వినే జీవితాలు దయచండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నీ మాటలు పట్టుకుంటున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. అలాగనే మా ప్రియులందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా మేము ఉండే కృప దయచండి. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగును గాక అయా. అలాగే ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన వాతావరణం అయా. ఇదిగోండి ప్రభా, ఇదిగోండి భయంకరమైన సైక్లోన్తో అయా బిడ్డలు ప్రభా భయంకరమైన వర్షాలలో బిడ్డలు ఉంటూ ఉండగా అక్కడున్న ప్రాంత ప్రజలందరూ క్షేమకరంగా ఉండును గాక అని ప్రార్థిస్తున్న వాతావరణాన్ని స్వాధీనంలోకి తీసుకోండి. ఎవరికి ఏ ప్రాణి హాని జరగకుండా మంచి క్షేమాన్ని కలగచేయండి. మీరు తోడే ఉండండి. అధికారులకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఎవరైతే ప్రభా ఇదిగోండి ఉదయకాల సమయంలో బాధలతో, ఇబ్బందులతో, నిరుత్సాహంతో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో అందరిని మీరు తప్పించండి, విడిపించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో అందరికీ మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారికి కృప కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, కోర్టు సమస్యల కొరకు ఎంతమంది ప్రభా ఇదిగోండి విడుదల కోరుకుంటున్నారు. వారి జీవితంలో విడుదల కలుగును గాక. అద్భుతం జరిగిస్తూ బలంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక.